ఎన్ఎస్జీలో చేరాలనే భారత ఆశలపై చైనా నీళ్లు చల్లుతోంది. చైనాకి టర్కీ తోడైంది. మధ్య ఆసియాలో భారత్ వృద్ధికి అడ్డుపడుతున్న చైనా తీరుపై భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చించారు. శనివారం నాడు భారత ప్రధాని నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు ధృవీకరించాయి. న్యూక్లియర్ సప్లై గ్రూప్లో చేరాలనే భారత్ కల సాకారమవుతున్న వేళ చైనా మోకాలడ్డుతోంది. ఎన్ఎస్జీలో చేరడానికి మద్దతు కూడగట్టడానికి ఈ మధ్యనే అమెరికా, మెక్సికోతో సహా 5 దేశాలు పర్యటించారు మోదీ. ఎన్ఎస్జీలో భారత్కి సభ్యత్వానికి అన్ని దేశాలు అంగీకరించాయి. సరిగ్గా ఈ సమయంలో చైనా తన మనసులో మాట బయటపెట్టింది. భారత్పై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్ఎస్జీలో భారత్కి ప్రవేశం ఇవ్వరాదని వాదిస్తోంది. చైనా మాటకు టర్కీ పాట కూడా తోడైంది. తొలినాటి నుంచి పాకిస్తాన్కి వంతపాడే టర్కీ ఈ మధ్యనే భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నా ఎన్ఎస్జీ విషయంలో మాత్రం రాగం మారుస్తోంది. చైనా తీరుపై ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినా త్వరలోనే ఇరు దేశాధినేతలు ముఖాముఖి చర్చించనున్నారు. భద్రతా మండలిలో సభ్యత్వం మొదలుకొని ఎన్ఎస్జీలో మెంబర్షిప్ వరకు భారత్కు రష్యా పూర్తి మద్దతిస్తూనే ఉంది. భారత్ ఎన్ఎస్జీలో చేరడానికి ప్రపంచమంతా సరే అంటుంటే సాటి ఆసియా దేశమైన చైనా మోకాలడ్డడంపై రష్యాధినేత పుతిన్ కూడా గుర్రుగానే ఉన్నట్లు క్రెమ్లిన్ వర్గాల సమాచారం. చైనా ఎందుకు అడ్డుపడుతోంది? ఎన్ఎస్జీలోకి భారత్ ప్రవేశాన్ని ఏ కారణంతో వ్యతిరేకిస్తోంది? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇంతవరకు భారత్ సంతకం చేయలేదని చైనా వాదిస్తోంది. అణ్వస్త్ర నిరోధానికి కట్టుబడి ఉండని దేశానికి అణు సంపత్తి సరఫరా గ్రూప్లోకి ఎలా అనుమతిస్తారని అడుగుతోంది. చైనా వాదనకు టర్కీ కూడా మద్దతిస్తోంది. ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశానికి పరోక్షంగా దాయాది దేశం పాకిస్తాన్ అడ్డుపడుతోందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శరవేగంగా పావులు కదుపుతున్నారు. చైనా అభ్యంతరాలను మొగ్గలోనే తుంచివేయడానికి ఎత్తులు వేస్తున్నారు. త్వరలో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీకి ముందే చైనా ఎత్తుగడకి ఎక్కడికక్కడ చెక్ పెట్టడానికి ప్రధాని మోదీ సమాయత్తమవుతున్నారు. తాష్కెట్లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో, చైనా అధ్యక్షుడు జియాపింగ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ వర్గాలు చెబుతున్నాయి. చైనా అవలంబిస్తున్న ధోరణితో ఎన్ఎస్జీ వ్యవహారం మరో ఏడాది ఆలస్యమయ్యేటట్లుందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అయితే భారత్తో భాగస్వామ్యానికి చైనా ఎంత విలువ ఇస్తుందనడాన్ని బట్టి కూడా ఎన్ఎస్జీపై ఆ దేశం వైఖరిలో మార్పు రావచ్చంటున్నారు. మిత్రదేశాల సహాయంతో చైనాపై ఒత్తిడి తీసుకుని రావడం ద్వారా ఎన్ఎస్జీలో సభ్యత్వానికి మార్గం సుగమం చేసుకోవచ్చని భారత్ గట్టిగా భావిస్తోంది. అందుకోసమే అత్యవసరంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మాన్సూర్లో ఓ మ్యూజిక్